జగన్ టైంలో తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే దాని పేరు మార్చారు వీళ్ళు. ఆర్ఎస్కే అని చెప్పేసి దాని నుంచినే ఎరువులు ఇవ్వమని రైతులు అడుగుతూ ఉండటం అన్నటువంటి అంశం నిన్న అచ్చెన్నాయుడు కాన్ఫరెన్స్లో జరిగిందంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయాలని రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని పలువురు కలెక్టర్లు చెప్పారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. తమ గ్రామాల్లో ఉండే ఆర్ఎస్కేల ద్వారానే ఎరువులు అందించాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత సరఫరా మీద వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ గతంలో ఆర్ఎస్కే ద్వారానే అంటే అప్పుడు ఆర్బీకేలు ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఆర్ఎస్కేల్లో చాలినంత నిల్వలు లేక కొరత ఏర్పడుతుందన్నారు. ఆర్ఎస్కేలకు ఎరువుల సరఫరా పెంచాలని కోరారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి రాష్ట్రంలో 16.76 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 7.03 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయన్నారు. ఈ నెలలో 1.65 లక్షల టన్నులు యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 16,000 టన్నులు జిల్లాలకు సరఫరా చేసినట్టు చెప్పారు. మరో 27,000 టన్నుల సరఫరాకి చర్యలు చేపట్టామన్నారు. జూలై ఆగస్టు నెలలకు కేటాయించిన మేరకు ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. ఈ విషయం మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి త్వరితగతిన యూరియా రాష్ట్రానికి వచ్చేలా చూస్తామని మంత్రి చెప్పారు. రైతులు ఆర్ఎస్కేల ద్వారా ఎరువుల సరఫరా కోరుకుంటున్నారని కలెక్టర్లు చెప్పగా మంత్రి మాత్రం రైతులు సొసైటీల వైపే మొగ్గు చూపుతున్నారని అందుకే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సొసైటీలతో పాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎరువులు పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని మంత్రి సూచించారు. అధికారులతో కలిపి ఈ సమీక్షలో పాల్గొన్నారు.